అతను డ్యాడీ అని పిలవలేదని బాబుని మెంగి కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత హీరో వైపు చూసి, "చూసావా బాబు ఎలా ఏడుస్తున్నాడు? ఇతన్ని ఇలా వదిలిపెట్టడం మంచిది కాదు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం. హ్యాపీగా ఉందాం" అని అంటూ ఉండగా, హీరో చాలా ఎక్కువైపోయింది. ఇక చాలు అని అంటూ ఉంటే, సెక్రటరీ కలుగ చేసుకొని, "నువ్వు కార్పొరేషన్ పరువుని తీశావు. ఇందుకు గాను నువ్వు ఖచ్చితంగా శిక్షని అనుభవించాల్సిందే. ఈ క్షణమే నిన్ను ఫైర్ చేస్తున్నాము. అలాగే మీ ఇద్దరిని పోలీసులకు అప్పగిస్తామని అంటూ ఉండగా, మిస్టర్ మీన్ నేనిప్పుడు మీ కంపెనీలో వర్క్ చేయట్లేదు. నన్నెలా పోలీసులకు అప్పగిస్తారు? నా మీద మీకేం అధికారం ఉంది? అని అంటూ ఉండగా, హీరో అతని షర్టు పట్టుకుని పైకి లేపి, నువ్వు చేసిన వెధవేషాలకి నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? సెక్సువల్‌గా అక్కడ ఉన్న అమ్మాయిల్ని హరాస్మెంట్ చేశావు. అక్రమంగా కంపెనీ యొక్క మనీని దోచుకున్నావు. వీటన్నిటి మీద కేసు వేసి నేను నిన్ను జైల్లో తోసేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడున్న వాళ్ళకి పిలిచి వీళ్ళిద్దరిని పోలీసులకు అప్పచెప్పండి అని అంటారు. ఇంతలో హీరో వాళ్ళ కజిన్ బ్రదర్ క్లాప్స్ కొట్టుకుంటూ హీరో దగ్గరికి వస్తారు. ఇది నా కంపెనీ, ఇక్కడ నువ్వేంటి ఏదో షో క్రియేట్ చేస్తున్నావు, ఇక చాలు, ఇది పద్ధతి కాదు అని అంటూ ఉండగా, హీరో గ్రాండ్ మదర్ చెప్పారు ఇది నా కంపెనీ అని అంటారు. కంపెనీ ఎలా నీకు అప్పచెప్తారు? ఇది నా కంపెనీ అని వాళ్ళ కజిన్ బ్రదర్ అంటూ ఉండగా, గ్రాండ్ మదర్ అక్కడికి వస్తారు. నేనింకా చావలేదురా, బ్రతికే ఉన్నాను. ఎందుకురా నా పేషెన్సీని ఇలాగా టెస్ట్ చేస్తూ ఉంటావని అతన్ని కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. నన్నెందుకిలా అందరి ముందు కొడతావు? నువ్విలా చేస్తే నా మాట ఎవరన్నా వింటారా? నేనెవరినన్నా కన్విన్స్ చేయగలనా చెప్పు? అని అతను అంటూ ఉండగా, 4 ఇయర్స్‌గా నా మనవడు అబ్రాడ్‌లో ఉన్నాడు. అంతవరకు నువ్వే కదా ఈ కంపెనీని చూసుకున్నావు. నీ వల్ల అంతా లాసే. అయినా కూడా నీకు బుద్ధి రాలేదా? అని కొడుతూ ఉండగా, అది అనుకోకుండా జరిగింది గ్రాండ్‌మా అని అతను అంటూ ఉంటాడు. అప్పుడు గ్రాండ్ మదర్ కంపెనీలో ఇక మీదటి నుండి నీకు ఎలాంటి పొజిషన్ లేదు. కంపెనీ లోపలికి రావడానికి ఇక వీల్లేదు అని అంటూ ఉండగా, అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఎవరైతే ముందు పెళ్లి చేసుకుంటారో ఫ్యామిలీని కలిగి ఉంటారో వాళ్ళకి షేర్స్ ఇస్తానని నువ్వే కదా అన్నావు అని అతను చెబుతూ, ఫూక్షియాన్సీ ఇలా రా, మన ఇద్దరి పిల్లలు హ్యాపీగా ఉండడం నీకిష్టం లేదా? గ్రాండ్ మదర్‌కి నువ్వైనా సర్ది చెప్పు అని అంటుండగా, హీరో వెనక నుండి వచ్చి అతన్ని ఒకే ఒక తన్ను తంతారు. ఇప్పుడేమన్నావురా? మళ్ళీ చెప్పు చూద్దాం అని అనగానే, అతను మళ్ళీ ఎందుకు నన్ను కొడుతున్నావు? హూక్షియాన్సీ నా వైఫ్ అని అనగానే మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంటారు. గ్రాండ్ మదర్ నన్ను కాపాడు అని అతను ఎంత వేడుకుంటున్నా కూడా గ్రాండ్ మదర్ ఈ దెబ్బలు నీకు కావాల్సిందే అనుభవించు అని అంటారు. ఆ తర్వాత హీరోయిన్ అతన్ని ఆపి కొట్టినంత వరకు చాలు. మీరు రెస్ట్ తీసుకోండి. మీకు పెయిన్ వస్తుంది అని చెప్పడంతో హీరో ఆపుతారు. ఆ తర్వాత కార్ యాక్సిడెంట్‌లో జరిగిన ఇంజ్యూరీ వల్ల హీరో రెస్ట్ తీసుకోవడం చాలా అవసరం ఉందని డాక్టర్ చెప్పడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉంటారు. ఆ సమయంలో గ్రాండ్ మదర్ పిల్లలకి సైగ చేసి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతాం పదండి అని హీరోయిన్‌కి హీరోని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పిల్లలతో సహా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ హీరో మీద పడగా వాళ్ళిద్దరికీ కళ్ళు కళ్ళు కలుస్తాయి. అప్పుడు హీరోయిన్ మీరు చాలా రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ చెప్పింది విన్నారు కదా! జాగ్రత్తగా ఉండండి అని అంటూ ఉండగా